ఒకవేళ ఉప ఎన్నికొస్తే ఫర్ సపోజ్ ఏవన్నా పరిణామాలు లాస్ట్ మినిట్‌లో అటు ఇటుగా చేంజ్ అయ్యి మీకు గనక టికెట్ ఇవ్వలేదంటే పార్టీలో కొనసాగుతారా? మారుతారా? కేసీఆర్ గారు కొన్ని రోజుల ముందే మాట్లాడిందేంటంటే, "రాజయ్య ఈసారి ఎట్లా గెలుస్తావు? మన ప్రభుత్వంలో నువ్వు గెలవాలి" అని వరంగల్‌లో ఉన్న 24 ముఖ్య నాయకులం వచ్చినాం. ఇది హ్మ్. 27 ఏప్రిల్ మీటింగ్‌కో సన్నాహక సమావేశంలో భాగంగా వచ్చినప్పుడు అందరి ముందు గూడా చెప్పాడు. "ఇప్పుడు గెలుస్తావు, మళ్ళీ మన ప్రభుత్వంలో గెలవాలంటే ఇండైరెక్ట్‌గా నువ్వు మంత్రి అయితావనంత చెప్పే అంత అయిపోతే అందరి ముఖం హ్మ్. నల్లబడే పరిస్థితి కూడా. కాబట్టి ఇన్ని సార్లు నష్టపోయినాక మళ్ళోసారి నష్టపోయిద్దని అనుకోను. కాకపోతే చరిత్రలో మాత్రం మిగిలిపోతాను. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని రకాల త్యాగం కావచ్చు. హూ హ్మ్. ఈస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే ఇవాళ ఇట్స్ ఎ ఇంటెన్స్ క్వెషన్ యూపీఎస్సీ. అంటే అంత స్థాయికి ఎదిగిపోయినాం. అది హ్మ్. కాకి లెక్క కలకాలం కాకుండా కోకిల లెక్క కొన్నాళ్ళన్నట్టు నేను వరంగల్‌కి హెల్త్ యూనివర్సిటీ తీసుకురాగలిగాను. హ్మ్. ఉన్న కొద్ది సమయంలో మర్చిపోలేని సేవలు చేయడం జరిగింది.